అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 2. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, అలా కవర్ ఓపెన్ చేసిన సిరికి దానిలో ఒక లెటర్ కనబడుతుంది. దానిలో ముత్యాల్లాంటి అక్షరాలతో సారీ అని రాసి, నిన్న క్లాస్ మధ్యలో కవర్ పంపడం వలన నువ్వు సార్కి సారీ చెప్పాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. అది చదివి తల పైకెత్తి చూసింది ఎవరైనా ఉన్నారా అని. కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరై ఉంటారు? నేను సారీ చెప్పానని కూడా తెలిసింది అంటే ఈ క్లాస్లో వాళ్ళేనా, లేకపోతే ఎవరైనా సరదాగా చేస్తున్నారా అనుకుంటూ తన సీట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా క్లాస్కి ఒక్కొక్కరు రావడం మొదలైంది. సిరి సైలెంట్గా వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ ఉండగా, హాయ్ సిరి అంటూ వచ్చింది గీత. ఓ హాయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచన అదేం లేదే, ఒక్కదాన్ని ఉన్నాగా బోర్ కొడుతుంది అంది సిరి. తొందరగా వచ్చేసావా? హా, మా బావతో రావడం కదా, అలాగే ఉంటుంది. అంతా టైం ప్రకారం జరగాలి అని సిరి అనడంతో, ఓహో అంది దీర్ఘం తీస్తూ గీత. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో సార్ రావడంతో క్లాస్ స్టార్ట్ అయింది. బ్రేక్ టైంలో సిరి గీత మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక అబ్బాయి వచ్చి, సిరి, ఇందాక వంశీ ఒక అబ్బాయిని కొట్టాడంట, అందరూ అనుకుంటున్నారు. అవునా, ఎందుకు అని కంగారు పడుతూ అడిగింది సిరి. ఏమో తెలీదు. బావ ఒకరి మీద చెయ్యి చేసుకున్నాడా? తనకి కోపం త్వరగా వస్తుందని తెలుసు, కానీ చెయ్యి చేసుకోవడం ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంది మనసులో. సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత వంశీ కోసం పార్కింగ్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్న సిరిని చూసి బైక్ దగ్గరికి వెళ్ళాడు. బైక్ స్టార్ట్ చేసి తన దగ్గరికి వచ్చిన వంశీని చూస్తూ నిలబడింది. తను అలా చూడ్డం చూసి, ఏంటి అలా మింగేసేలా చూస్తున్నావు, వచ్చి కూర్చో అన్నాడు. సిరి సైలెంట్గా వెనక్కి వెళ్ళి వంశీ పీక నొక్కాలి అన్నంత కోపంగా ఉండడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి నొక్కబోయి ఏమీ చేయలేక సైలెంట్గా కూర్చుంది. ఇంకా కూర్చోలేదేంటా అని సైడ్ అద్దంలో నుండి చూసిన వంశీకి సిరి ఏం చేస్తుందో తెలిసింది. అయినా కూడా ఏం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు. వంశీని గొడవ గురించి అడుగుదాం అనుకొని, అమ్మో అసలే గొడవ జరిగి కోపంగా ఉన్నట్టున్నాడు, మళ్ళీ నేను అడిగితే చంపేస్తాడు కూడా, ఎందుకొచ్చింది, రేపు అడుగుదాం అనుకుంటూ, ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు వంశీ. నీకెందుకురా నేనెలా ఉంటే అంది కోపంగా సిరి. ఏంటి అని సైడ్ మిర్రర్లో నుండి సిరి ఫేస్ చూశాడు. ఆమె సీరియస్గా ఉంది అని అర్థమై, సిరి అంటూ నార్మల్గా పిలిచాడు. ఏమైంది, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. కాలేజీలో ఎవరినో కొట్టావంట, నిజమేనా? ఆమె నుండి వచ్చిన ఆ ప్రశ్నకి సైలెంట్ అయిపోయాడు. చెప్పు బావా అని సిరి మళ్ళీ అడగడంతో బ్రేక్ వేసి బండి పక్క కాపాడు. అమ్మో ఏంటి వీడు బండాపాడు, కోపం వచ్చిందా అనుకుంటూ బండి దిగి పక్కన నిల్చుంది. తను కూడా దిగి చేతులు కట్టుకొని రోడ్డు పక్కన పొలాలు చూస్తూ నించున్నాడు. అలా చాలాసేపు సైలెంట్గా ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వంశీని చూసి గంభీరంగా ఉన్నాడు అని అర్థమై ఇంకేం మాట్లాడలేదు సిరి. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి బావా అని పిలిచింది. సిరి పిలుపుతో ఒక్కసారిగా ఆలోచన నుండి బయటికి వచ్చి హా అని వెనక్కి చూశాడు. చాలా టైం అయింది, ఇంటికి వెళ్దామా, నాకు ఆకలిగా ఉంది అంది చిన్నపిల్లలా ఫేస్ పెట్టి. సిరిని అలా చూసి ఒక్కసారిగా నవ్వేసి, ఓ సారీ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. అతను అలా నవ్వడం చూసి కొంచెం షాక్ అయ్యి వెంటనే తేరుకొని, ఏంటి మనిషి ఇప్పుడు దాకా డల్గా ఉన్నాడు, మళ్ళీ ఇంతలోనే నవ్వుతున్నాడు, వీడిని అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటూ చూస్తూ ఉంది. నీకర్థం కాదులేరా, వెళ్దాం అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యి, అయ్య బాబోయ్ ఇదేంటి, నేను మనసులో అనుకున్నది వీడికెలా తెలిసింది అని అనుకుంది. ఇప్పటిదాకా బయటికేమీ అనలేక లోపల తిట్టుకుంటున్నా, ఇప్పుడు అది కూడా వీడికి వినబడితే ఇక నా పని అంతే అనుకుంటూ బైక్ ఎక్కి కూర్చుంది. వీళ్ళింటికి వచ్చేసరికి వెంకటరామయ్య ఫోన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళగానే అమ్మ నాకు ఆకలిగా ఉంది అని కిచెన్లోకి వెళ్ళిపోయింది సిరి. వంశీ మాత్రం అక్కడే సోఫాలో కూర్చొని వాళ్ళ మావయ్య మాట్లాడుతుంది వింటున్నాడు. ఇంతలో కిచెన్లో నుండి సుశీల టిఫిన్ ప్లేట్తో వచ్చి వంశీకి ప్లేట్ ఇచ్చి వెళ్ళబోతూ, హా వంశీ, షాపింగ్కి వెళ్ళాలి అని అంది. అలాగే అత్తయ్య, ఎప్పుడు? 1 గంటలో, నువ్వు ఫ్రెష్ అయ్యిరా. అలాగే అత్తయ్య, మావయ్యతో కొంచెం మాట్లాడాలి, అది అవ్వగానే రెడీ అవుతాను, వెళ్దాం. లేదు నేను రాను, నువ్వు సిరి వెళ్ళిరండి అనడంతో అప్పుడే కిచెన్లో నుండి టిఫిన్ తింటూ వస్తున్న సిరి ఏంటి అంది. హా, నువ్వు విన్నది కరెక్టే,
అని వంశీ వైపు తిరిగి, అవును వంశీ, అన్నయ్య వాళ్ళ అమ్మాయిది పెళ్ళి. నీకు తెలుసుగా, నేను నా పెళ్ళైన దగ్గర నుండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండలేదు. కనీసం ఇప్పుడైనా 2 రోజులు ముందుగా రమ్మంటున్నారు. అందుకే మనం రేపు బయలుదేరతాం. దానికే ఈ షాపింగ్. మీరు వెళ్ళి అన్నయ్య వాళ్ళకి బట్టలు, పెళ్లి కూతురికి బంగారం తీసుకురండి. ఇంకా ఏమన్నా కావాలేమో చూసి తీసుకురా. హా, ఇంకా సిరికి నీకు బట్టలు తీసుకోండి. సరే, త్వరగా బయలుదేరండి. హా, త్వరగా బయలుదేరండి అంట. అది కూడా ఈ రాక్షసుడితో షాపింగ్కి. అక్కడ నన్ను అసలు 2 నిమిషాలన్నా ప్రశాంతంగా ఏదైనా తీసుకొనిస్తాడా? టైంతో పాటు నన్ను పరిగెత్తమంటాడేమో అనుకుంది సిరి. సిరి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను మాట్లాడొస్తాను అని వంశీ అనడంతో సరే అన్నట్లు తల తిప్పి పైకి వెళ్ళింది. ఫోన్ మాట్లాడి వచ్చి కూర్చున్న వెంకటరామయ్య, సుశీల, మంచినీళ్ళు తీసుకురా అని పిలిచాడు. ఏంటి మావయ్య టెన్షన్గా ఉన్నారు అని అడిగాడు వంశీ. అదేం లేదు వంశీ అని ఇంతలో సుశీల మంచినీళ్లు తీసుకురావడంతో తాగి రిలాక్స్డ్గా వెనక్కి వాలి కూర్చొని, వంశీ, రేపు నేను రావడం కుదరదు, మీరు వెళ్ళిరండి. నాకు కొంచెం పనులున్నాయి. కుదిరితే పెళ్లి టైంకి వస్తాను. సరే మావయ్య అని వెళ్ళబోయి, మావయ్య, నిజంగానే మీరు బాగానే ఉన్నారా? ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అనుమానంగా వంశీ. లేదు వంశీ, ఏం ప్రాబ్లం లేదు. హా, అన్నట్టు మొన్న మనం ఒక ఫ్లాట్ చూసాం కదా, అది ఫైనల్ చేయనా? అది నీకు ఓకే అయితే మిగిలిన పని పూర్తి చేస్తా. సరే మావయ్య. హా అత్తయ్య, ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలా? లేదు వంశీ, ఏమీ వద్దు. మీరు త్వరగా బయలుదేరండి. సరే, నేను త్వరగా రెడీ అయి వస్తాను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళాడు. ఇంతలో సిరి రెడీ అయి వచ్చింది. ఇద్దరూ బయలుదేరారు. ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్లారు. అక్కడ పెళ్లి కూతురికి కావాల్సిన నెక్లెస్ సెట్స్ చూస్తూ ఉంది సిరి. అందులో తనకి నచ్చిన ఒక దాన్ని తీసి తన మెడలో పెట్టుకొని ఎలా ఉంది అన్నట్టు వంశీని చూసింది. కాసేపు అలా చూసిన తర్వాత, నీ మొహంలాగా ఉంది అన్నాడు వంశీ. సరే అని డల్గా ఫేస్ పెట్టి, నాకు నచ్చింది నీకెందుకు నచ్చుతుంది, నా పిచ్చి కాని అనుకుంది. ఇంతలో వంశీ ఒకటి సెలెక్ట్ చేశాడు. దాన్ని చూడగానే సిరికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయింది. కోపంగా వెళుతున్న సిరిని చూసి నవ్వు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ బిల్ పే చేసి తను కూడా బయటికి వచ్చాడు. వంశీ బయటికి వచ్చేసరికి సిరి కారులో కూర్చొని ఉంది. తను వెళ్ళి కారులో కూర్చొని కార్ని స్టార్ట్ చేసి బట్టల షాప్ వైపు పోనిచ్చాడు. అక్కడ అందరికీ బట్టలు తీసుకున్నారు. చివరిగా తనకి పెళ్లి కూతురికి చూస్తుంది సిరి. ఇంతలో వంశీ, సిరి, నువ్వు చూస్తూ ఉండు అని తను తన బట్టలు చూడ్డానికి వెళ్ళాడు. సిరి తనకి నచ్చిన పట్టు చీరల్ని తీయించి కట్టించుకొని చూస్తూ ఉంది. తనకి 3 రంగులు నచ్చాయి, కానీ వాటిలో ఏవి తీసుకోవాలో అర్థం కాక అయోమయంగా ఉంది. వంశీ వస్తాడేమో అడుగుదామంటే తను ఎంతసేపటికి రాకపోయేసరికి వాటిని మళ్లీ కట్టించుకొని మురిసిపోతూ ఏవి తీసుకోవాలో డిసైడ్ చేసుకోలేకపోతున్న సిరిని ఆరాధనగా చూస్తున్నాయి 2 కళ్ళు. అవి నిండా సిరి రూపాన్ని నింపుకొని ఉన్నాయి. ఇంతలో సిరికి ఏవి తీసుకోవాలో అర్థం కాక వంశీ వచ్చాక డిసైడ్ అవుదామని వాటిని పక్కన పెట్టించి డ్రెస్సెస్ చూస్తూ ఉంది. ఇంతలో ఒక బాబు వచ్చి తన డ్రెస్ లాగి ఒక లెటర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని బాబుకి చెప్పి ఓపెన్ చేసి చూసింది. చీరలో ఇంత అందం ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. నిన్ను చీరలో చూశాకే తెలిసింది నా మనసుకి మాటలు వచ్చు అని. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసినందుకు ఓ చెలి, నీకు హ్యాట్స్ ఆఫ్. సారీ, నిన్ను చీరలో చూసి నన్ను నేను మర్చిపోయా. అన్నట్టు నీకు ఆ కనకాంబరం రంగుకి బ్లూ కలర్ అంచు చీర చాలా బాగుంటుంది అని రాసి ఉంది. అది చదివి చుట్టూ చూసి ఆ బాబుని ఇదెవరిచ్చారు అని అడిగింది. అదిగో అక్కడున్నారు అని బాబు చూపించిన వైపు చూసిన సిరికి అక్కడ ఎవరూ కనబడలేదు. ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి బాబు చూపించిన వైపు వెళ్లబోతూ ఎదురుగా ఫోన్ మాట్లాడుతూ వస్తున్న వంశీని చూసి ఆగిపోయింది సిరి. అమ్మో, ఇప్పుడు వీడికి తెలిసిందంటే ఇక అంతే అని గబగబా ఆ లెటర్ని నలిపి మూల ఉన్న డస్ట్బిన్లో వేసింది. ఇంతలో వంశీ కాల్ కట్ చేసి సిరి దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేశావా అని అడిగాడు. దాంతో సిరి కొంచెం కంగారు పడుతూ, హా, సెలెక్ట్ చేశాను. ఇవి 3 నాకు నచ్చాయి. వీటిలో ఏవి తీసుకుందాం అని అడిగింది వంశీని. 3 తీసుకో అన్నాడు వంశీ. ఒక నిమిషం ఆలోచించి ఆ కనకాంబరం కలర్ శారీని వద్దు అని మిగిలినవి ప్యాక్ చేయమంది. అదేంటి 3 నచ్చాయన్నావు? హా, కానీ మనకు కావలసినవి 2 అంది సిరి. సరే, నువ్వు వెళ్ళు, నేను బిల్ పే చేసి వస్తా. సరే అని వెళ్లబోతూ వెనక్కి తిరిగి ఆ శారీ వంక చూసి వెళ్ళిపోయింది. వంశీ బిల్ పే చేసి బయటకు వచ్చాడు.
తనతో పాటే ఒక అబ్బాయి వచ్చి సామాన్లన్నీ కారు డిక్కీలో పెట్టాడు. సిరి, ఏమైనా తింటావా అని అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. నాకేమీ వద్దు అంది సిరి. అయితే ఐస్ క్రీం తిందాం అన్నాడు. సిరి ఏం మాట్లాడలేదు. సరే అని ఐస్ క్రీం పార్లర్కి తీసుకువెళ్ళాడు. తనకి ఒక జ్యూస్ చెప్పి సిరికి ఐస్ క్రీం చెప్పాడు. ఏదో ఆలోచనలో ఉన్న సిరిని చూసి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు వంశీ. ఆ, ఏమీ లేదు అంది సిరి. ఇంతలో జ్యూస్ ఐస్ క్రీం రావడంతో జ్యూస్ తాగుతూ, సిరి ఇక్కడే ఉండు, నాకు చిన్న పనుంది, 10 నిమిషాల్లో వస్తా అని వెళ్ళాడు వంశీ. నాకు లెటర్స్ పంపుతుంది ఎవరై ఉంటారు అనుకుంటూ మళ్ళీ అంతలోనే, ఎవరైతే మాత్రం ఎంత ధైర్యం నాకు ఆ చీర బాగుంది అని చెప్పడానికి అనుకొని, ఎవరు నన్ను అంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంది, అది కూడా అన్ని చోట్ల, అసలేమనుకుంటున్నాడు, సిరి ఇక్కడ, సిరితో అంత ఈజీ కాదు అని. అయ్య బాబోయ్, ఏంటిది సినిమా డైలాగులు వస్తున్నాయి, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నా, అంత వద్దు, వాడెవరైతే నాకెందుకు, ఇంకోసారి ఇలా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం అనుకొని తీరికగా ఐస్ క్రీం తింటూ కూర్చుంది. తనకి తెలీదు దూరం నుండి తన్ని ఒకరు గమనిస్తున్నారని. ఇంతలో అక్కడికి వచ్చిన 2 అబ్బాయిలు తన్ని చూసి కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ సిరి వాటిని పట్టించుకోవడం లేదు. సిరి ఏం మాట్లాడకపోయేసరికి దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడబోయేలోపు అక్కడికి వచ్చిన వంశీకి పరిస్థితి అర్థమైంది. వంశీ రావడంతో వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. దాంతో సిరి, వెళ్దామా అని, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను వస్తాను అని సిరిని పంపించేశాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి కారు స్టార్ట్ చేశాడు. వంశీని చూస్తేనే అర్థమైంది సిరికి తను కోపంగా ఉన్నాడని. అలా వంశీని గమనిస్తూ ఉంది సిరి. కానీ వంశీ కాన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో సిరి చూపు వంశీ చేతికి తగిలిన దెబ్బ మీద పడింది. అయ్యో, దెబ్బ తగిలింది అని వెంటనే తన హ్యాంకీని వాటర్ బాటిల్ తీసి తడిపి దెబ్బ మీద అద్దుతూ కోపంగా వంశీని చూసి, ఏంటి, వాళ్ళని కొట్టావా అని అడిగింది. వంశీ ఏం మాట్లాడకపోవడంతో, బావా, అడిగింది నిన్నే అని అరిచింది. సడన్గా కార్ బ్రేక్ వేసి, అసలు నిన్ను కొట్టాలి, వాళ్ళేమంటున్నా మాట్లాడకుండా కూర్చున్నావు, అది వాళ్ళ కలుసు, ఊరికే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావుగా, మరిప్పుడేమైంది అని కోపంతో గట్టిగా అరిచాడు. వంశీ అంత గట్టిగా అరిచేసరికి సిరికి ఏడుపు వచ్చేసి తలదించేసి సైలెంట్గా కూర్చుంది. మాట్లాడవే అని వంశీ గట్టిగా అడిగేసరికి తలపైకెత్తిన సిరి కంట్లో నీళ్లు చూసేసరికి వంశీకి మరింత అసహనంగా అనిపించి కోపంగా చేతితో స్టీరింగ్ని గట్టిగా కొట్టి నార్మల్ అవడానికి ట్రై చేశాడు. కొద్దిసేపటి తర్వాత కూల్గా, సారీ సిరి అన్నాడు. దాంతో సిరి కళ్ళు తుడుచుకొని, అది కాదు బావా, ఎందుకు అనవసరంగా గొడవ అని నేను సైలెంట్గా ఉంటే వాళ్ళు ఊరుకుంటారు అనుకొని అంటుండగా, చూడు సిరి, ప్రతి చోట అలా అనుకోకూడదు, ఒక్కోసారి మన మౌనం వాళ్ళ కలుసవుతుంది, అందరి దగ్గర మన బలం చూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ బలహీనత మాత్రం ఎవరికి చూపించకూడదు. ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇంకొకరి సహాయం కోసం ఎదురు చూసేలా ఉండకూడదు, సరేనా అని వంశీ అంత మామూలుగా అంత వివరంగా చెప్పడం చూసి షాక్ అవుతూ సరే అన్నట్లు తల ఊపింది. గుడ్ అని కార్ స్టార్ట్ చేశాడు వంశీ. ఇంకా ఏవో చిన్న పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న సుశీల కారు వచ్చిన సౌండ్ విని బయటకు వచ్చింది. కారులో నుండి 2 దిగారు. సిరి ఇంట్లోకి వెళ్ళింది. వంశీ సామాన్లన్నింటినీ పనివాళ్లతో లోపల పెట్టించాడు. పిల్లలిద్దరూ రావడంతో, మీరు ఫ్రెష్ అయ్యి రండి, అందరం కలిసి భోజనం చేద్దాం అని అంది. సరే అత్తయ్య అని లోపలికి వెళ్ళాడు. అందరూ భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళబోతుంటే సుశీల వంశీని సిరిని పిలిచి, వెళ్ళి త్వరగా పడుకోండి, రేపు మార్నింగ్ త్వరగా బయలుదేరాలి అని చెప్పింది. సరే అని వంశీ సిరి వాళ్ళ రూమ్కి వెళ్లారు. సిరి పడుకోవడానికి బెడ్ మీద కూర్చుంది. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన సౌండ్ రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా నిలబడి ఉన్న వంశీ తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని సిరికి ఇవ్వడంతో అది తీసుకొని, ఏంటిది అంది. ఓపెన్ చేసి చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళుతున్న వంశీని చూసి తల కొట్టుకొని డోర్ మూసి, ఏంటిది అని ఓపెన్ చేసి షాక్ అయ్యి లేచి పిచ్చి పిచ్చిగా డాన్స్ వేస్తూ ఉంది. తను అంతలా డాన్స్ చేయడానికి కారణం అందులో ఉన్నది ఐఫోన్ కావడం. అలా సిరి డాన్స్ చేస్తూ ఉండగా వంశీ డోర్ ఓపెన్ చేశాడు.
సడన్గా వంశీ రావడంతో సిరి బొమ్మలా నిలబడిపోయింది. అలా బిగుసుకుపోయి నిలబడిన సిరిని చూసి నవ్వు వచ్చింది వంశీకి. కానీ నవ్వకుండా, నేను కాలేజ్ లేనప్పుడు ప్రాబ్లం రాకూడదని కొన్నాను. అలా అని చదవకుండా పడుకోకుండా ఫోన్ పట్టుకుని కనబడితే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. సడన్గా ఆగి, ఇది కళా నిజమా అని చేతిని గిచ్చుకొని, అబ్బా అని ఏంటి సడన్గా ఇంత షాక్ ఇచ్చాడు అనుకుంటూ ఆలోచిస్తూ పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఎంతసేపటికి నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఎప్పటికో పడుకుంది. ఉదయాన్నే లేచి అందరూ రెడీ అయి బయలుదేరుతుండగా సుశీల సిరిని పిలిచి, ఈ బాక్స్ తీసుకెళ్లి కారులో పెట్టు అంది. ఏంటమ్మా ఇది అని అడిగింది సిరి. మా అన్నయ్యకి ఇష్టమని సునుండలు చేశాను అంది. సరే అని కార్ దగ్గరికి వెళ్ళింది సిరి. ఇంతలో వంశీ కిందకి వస్తూ, అత్తయ్య రెడీయేనా? హా వంశీ రెడీనే, ఒక్కసారి మామయ్యకి చెప్పొస్తాను అని వెళ్ళబోతుంటే, సిరి ఏదత్తయ్య అన్నాడు. తను కార్ దగ్గరికే వెళ్ళింది అని చెప్పడంతో, నేను వస్తానుండండి అత్తయ్య అని ఇద్దరూ వెళ్లారు. ఇంతలో సిరి కార్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం అలా నిలబడిపోయి వెంటనే తేరుకొని కార్ సీట్లో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్ని తీసుకొని, అసలు ఇది కార్లోకి ఎలా వచ్చింది అని చూస్తూ ఉంటే కార్ డోర్ గ్లాస్ కొంచెం కిందకి దింపి ఉంది. దాంతోపాటు ఉన్న లెటర్ని ఓపెన్ చేసి చదవబోతుంటే ఇంతలో సుశీల వంశీ రావడం చూసి లెటర్ని గిఫ్ట్ కవర్లో పెట్టి ఆ ప్యాకెట్ని కార్ సీటు కింద పెట్టింది. అందరూ కార్ ఎక్కారు. కార్ స్టార్ట్ చేశాడు వంశీ. ఉదయాన్నే కావడంతో రోడ్లు ఖాళీగా ఉన్నాయి. సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సిరిని చూసి, ఏంటి ఏమైంది ఇంత కామ్గా ఉంది అనుకొని సిరి మొహానికి ముందుగా చెయ్యి ఊపుతూ, హలో మేడం, ఎక్కడ ఆలోచిస్తున్నారు అన్నాడు. హా అని ఆలోచనలో నుండి బయటపడి, ఏమీ లేదు. ఏమైంది ఈరోజు సిరి ప్రపంచానికి అన్నాడు నవ్వుతూ. కోపంగా వంశీ వైపు చూసింది సిరి. సుశీల నవ్వి, ఏమైంది ఈరోజు అలా ఉన్నావు? ఏం లేదమ్మా, రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అని చెప్పింది సిరి. ఇంతలో వంశీ కార్ పక్కకి ఆపాడు. ఏమైంది వంశీ, కారెందుకు ఆపావు? మనం వెళ్లేసరికి బాగా లేట్ అవుతుంది, అందుకే టిఫిన్ చేసి బయలుదేరదాం. సరే అని అందరూ కార్ దిగి టిఫిన్ చేయడానికి వెళ్లారు. సిరి మౌనంగా ఉండడం చూసి, తినవే, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది సుశీల. ఏం లేదమ్మా అని లేచి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది సిరి. ఏమైందిరా దీనికి ఈరోజు అలా ఉంది అని వంశీని అడిగింది సుశీల. ఏమో అత్తయ్య అని వెళుతున్న సిరిని చూసి నవ్వాడు. ఇంతలో సిరి కార్ దగ్గరికి వెళ్ళి సీట్ కింద ఉన్న గిఫ్ట్ తీసి తన బట్టల బ్యాగ్లో పెడుతూ, అసలెవడు వీడు, నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నాడు, నాకు కనిపించాలి, నా చేతిలో చచ్చాడు అని తిడుతూ ఉండగా సుశీల వంశీ రావడంతో బ్యాగ్ పక్కన పెట్టి కారులో కూర్చుంది. కొన్ని గంటలకి ఇంటికి చేరతారు. సుశీల వాళ్ళ అమ్మ తన దగ్గరగా వచ్చి కౌగిలించుకొని, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని ఏడుస్తుంది. అమ్మా ఏడవకు అని అంటూ ఉండగా సుశీల వాళ్ళ అన్నయ్య వదిన వచ్చి, ఏమ్మా బాగున్నావా అని అడిగారు. బాగున్నాను వదిన అంది సుశీల. సిరిని చూసి, ఎవరు సిరినా అని అడిగాడు. హా అన్నయ్య, సిరినే. అరే ఎంత పద్ధతైంది. అదేంటన్నయ్య, 2 ఏళ్ల క్రితమే సిరిని చూశావు. అవునమ్మా, కానీ ఆడపిల్లలు త్వరగా పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఉంటారు అని అన్నాడు ప్రేమగా సిరి తల నిమురుతూ. ఇంతలో వంశీ లోపలికి రావడంతో, తను వంశీ అనబోతుండగా, తను వంశీ అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వంశీ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు అన్నయ్య అంది కాబోయే పెళ్లి కూతురు సునీత. ఫైన్, నువ్వెలా ఉన్నావు అన్నాడు వంశీ ఆమె తల నిమురుతూ. హా అన్నయ్య, నేను చాలా బాగున్నాను. అందరూ వంశీని పలకరించారు. అంతలో సిరి వాళ్ళ అమ్మమ్మ, ప్రయాణం చేసి వచ్చారు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని పనివాళ్లతో వాళ్ళ సామాన్లు వాళ్ళ గదుల్లో పెట్టించింది. సునీత, రాసిరి అని సిరిని తన గదికి తీసుకొని వెళ్ళింది. ఇంతలో సునీతని వాళ్ళ అమ్మ పిలవడంతో, హా వస్తున్నా అని, సిరి నువ్వు ఫ్రెష్ అవ్వు, నేనిప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. సిరి వెంటనే డోర్ లాక్ చేసి గిఫ్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది. దానిలో సిరి అంతకు ముందు రోజు జ్యువెలరీ షాప్లో చూసి నచ్చిందని వంశీకి చెప్పిన నెక్లెస్ సెట్ ఉంది. ఆ నెక్లెస్ సెట్ని సిరి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అంటే వీడు నన్ను ప్రతి చోట ఫాలో చేస్తున్నాడు అని దాన్ని పక్కన పెట్టి కవర్లో ఉన్న లెటర్ తీసింది చదవడానికి. అందులో,
నా నిచ్చెలి మెచ్చి తనని అలంకరించుకున్నందుకు ఈ సువర్ణం కూడా తన జన్మ ధన్యమైందంటూ మురిసిపోయింది ఆ క్షణం. కానీ అంతలోనే తన్ను దూరం చేశావని, నిన్ను జీవితాంతం అంటుపెట్టుకొని ఉండే అదృష్టం తనకు లేదని కృంగిపోయింది మరుక్షణం. తనను నీ దగ్గరకు చేర్చమని నా వంక మూగగా చూసింది. కానీ నేను నా చెలికి ఎవరి ఉసురైనా తగలనిస్తానా? అందుకే ఈ చిరు కానుక. కానీ దీన్ని పెట్టుకొని దీనికి నాకు ప్రాణం పోసి మనసుకు ప్రశాంతతను ప్రసాదించాల్సిన పుణ్యం మాత్రం నీదే. హా అన్నట్టు ఒక గమనిక. ఈ 4 రోజులు ఎలాగోలా నీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను. కానీ మాట ఇవ్వలేను. నా మనసు ఈ కండిషన్కి ఒప్పుకోవడం లేదు. అందుకని నా మనసు నా మాట విన్నంత వరకు నిన్ను డిస్టర్బ్ చేయను. కానీ నా మనసు నా మాట వినకుండా నీ దగ్గరకు పరిగెత్తితే నేనేమీ చేయలేను. అది మాత్రం ముందే చెప్తున్నా. అది చదివిన సిరి పెదవుల మీద తనకు తెలియకుండానే ఒక అందమైన చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఏంటిది? అసలెవరు చేస్తున్నారు ఇదంతా? అంత డేర్గా మా ఇంటికి వచ్చి కారులో గిఫ్ట్ ప్యాకెట్ పెట్టే ధైర్యం చేసిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో డోర్ కొట్టడంతో గబగబా అవన్నీ బ్యాగ్లో పెట్టి వచ్చి డోర్ తీసింది. ఎదురుగా సునీత నిలబడి ఉంది. సిరి, అందరూ భోజనానికి రమ్మంటున్నారు, రా వెళ్దాం అంది. సరే పద అంటూ సిరి కూడా సునీతతో పాటు కిందకి వెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. ఇంతలో అక్కడ వంశీ ఎక్కడా కనబడకపోవడంతో అమ్మా బావెక్కడా అని అడిగింది సిరి. వంశీ రెస్ట్ తీసుకుంటున్నాడు. డ్రైవింగ్ చేసి అలసిపోయినట్టున్నాడు. అందుకే భోజనం వద్దన్నాడు. నేను తర్వాత భోజనం తన గదికి తీసుకువెళ్ళి పెడతాను అని సుశీల చెప్పడంతో సరే అని తను భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని ఆన్ చేసి అలా ఫోన్ చూస్తూనే నిద్రపోయింది. సాయంత్రం లేచి ఫేస్ వాష్ చేసుకుని టవల్ కోసం బ్యాగ్ ఓపెన్ చేసిన సిరికి గిఫ్ట్ ప్యాకెట్ కనబడింది. దాంతో ఆమెకి టెన్షన్గా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికి చెప్పాలి? ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అనుకొని మళ్ళీ ఎవరికి చెప్పకపోతే ఇది ఎంత దూరం వెళ్తుందో అని ఆలోచించి అమ్మో వద్దు, ఎవరికైనా చెప్పడమే మంచిది. కానీ ఎవరికి చెప్పాలి అని ఆలోచించి బావ అనుకొని మళ్ళీ బావకి చెప్తే గొడవ అవుతుందేమో, కానీ చెప్పకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చెప్తేనే మంచిదని డిసైడ్ అయ్యి గొడవ జరగకుండా నేను చూసుకుంటానులే అని లేచి కిందకి దిగి బయటికి వచ్చి వంశీ కోసం చుట్టూ చూస్తూ ఉండగా ఓ పక్కన కాఫీ తాగుతూ పనివాళ్లకి ఏవో పనులు అప్పచెప్తూ తనే దగ్గరుండి చేపిస్తున్నాడు వంశీ. తన చుట్టూ చాలామంది ఉండడంతో ఇక తనతో ఇప్పుడు చెప్పడం వీలు కాదని వెళ్ళిపోబోతూ ఇంతలో సుశీల సిరి వాళ్ళ అమ్మమ్మ మాటలు వినబడి ఆగిపోయింది. సుశీల, నీ మేనల్లుడు చాలా మంచివాడు. పెద్దలంటే ఎంతో గౌరవం. ఇక్కడికి వచ్చి ఇంట్లో వ్యక్తిలాగా అన్ని పనులు పంచుకొని బాధ్యతగా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. చిన్నప్పటి నుండి తన మనస్తత్వం అంతే అమ్మా. మనుషులకు దూరంగా ఉంటాడు కానీ తన చుట్టూ ఉండే వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ పంచుకుంటూ ఉంటాడు. వాడి మనసు తెలిసిన వాళ్ళు తప్పితే ఇంకా ఎవరు వాడిని అర్థం చేసుకోలేరు. ఈ మాటలు విని సిరి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళి కూర్చొని అవును, అమ్మ చెప్పింది నిజమే. బావని అందరూ అర్థం చేసుకోలేరు అంటే నేను కూడానా? అందరికీ మంచివాడైనా బావని నేనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అని అంతలోనే ఏం కాదు, అయినా నేనెక్కడ చెడ్డవాడన్నాను, తను మంచివాడే, కానీ అప్పుడప్పుడు హిట్లర్లా కనబడతాడు అని అనుకుంటూ ఉండగా సునీత వచ్చి సిరి, మనం రేపు షాపింగ్కి వెళ్ళాలి. కొంచెం చిన్న చిన్న పనులున్నాయి. సరే వెళ్దాం. కానీ మనతో ఎవరు వస్తున్నారు? ఎవరు రారు. ఎందుకంటే పెద్దవాళ్ల పనులు అయిపోయాయి. ఇక నా పనులే ఉన్నాయి. అంటే పార్లర్కి వెళ్ళాలి. ఇంకా పెళ్లి రోజుకి నాకు కావలసిన చిన్న చిన్న వస్తువులు తీసుకోవాలి. అయినా ఎవరూ లేకుండా మన ఇద్దరమేనా? లేదు, మనతో పాటు వంశీ అన్నయ్యని తీసుకువెళ్దాం. ఏంటి భావన? అవును, అన్నయ్య అయితే ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. నువ్వు అలా అనుకుంటున్నావా? సర్లే, నేను కూడా టైం చూసి బావతో మాట్లాడొచ్చు అని మనసులో అనుకొని సరే వెళ్దాం అంది. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.